డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర బడ్జెట్ను సమర్థవంతంగా వినియోగించేందుకు నాన్ ట్యాక్స్ రెవెన్యూను పెంచేందుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన ఇన్ఫ్రా మరియు క్యాపిటల్ సబ్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. పాత పథకాలను నిలిపివేయకుండా కొత్తగా 33,600 కోట్ల రూపాయల విలువైన సంక్షేమ పథకాలను అమలు చేయనున్నట్లు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర నిధులు, నాన్ ట్యాక్స్ ఆదాయాల పెంపుపై అధికారులు శ్రద్ధ పెట్టాలని సూచించారు. అన్ని శాఖలకు సమాన బడ్జెట్ పంపిణీ, ఖర్చుల రేషనలైజేషన్ అనివార్యమని ముఖ్యమంత్రి మరియు మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్పిల్ ఓవర్ పనులు, పెండింగ్ ప్రాజెక్టులు ప్రాధాన్యత ఆధారంగా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి రూపాయి ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయాలని, సమర్థతతో, న్యాయంతో సుస్థిర అభివృద్ధి దిశగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నామన్నారు. రాష్ట్ర ఇన్ఫ్రా రంగంలో R&B శాఖ కీలకమైన నేపథ్యంలో శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపును వేగవంతం చేయాలని, అంతే స్థాయిలో నిధులు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు.